కష్టము నష్టము మన బాధ మొత్తం కూడా తెలుసు. అన్న హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు కరోనా టైంలో 100 మందిని బతికించిన దేవుడు నాగేంద్ర గంటపరంగా నేను ప్రత్యక్ష సాక్షిని. ఇక్కడ కూర్చున్న దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు స్పందించలే. నేనున్నానని చెప్పి ఆ రోజు ప్రతి ఫోన్కు అర్ధరాత్రి ఫోన్ కూడా మాట్లాడి అవసరమైతే దగ్గర నుండి వాళ్ళ ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి చరిత్ర అన్నది. ప్రభుత్వంలో 2 ఎకరాల స్థలాన్ని ఇచ్చిండు, గుర్తించుడు. మా కాలే కావాలంటే కాలే ఇచ్చిండు, మనకు జీవాలు ఇచ్చిండు 2. ఇంకా కావాలంటే చేద్దాం నేనున్నానని చెప్పి ధైర్యం ఇచ్చిండు. అంతకు మించి ఈ మీకు అన్యాయం జరిగితే నేను ఒక సగరునిగా మీ ముందు కూర్చుంటానని చెప్పిండు. ఆ హామీ మనం గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. వీటన్నిటిని గుర్తుపెట్టుకొని ఇప్పుడు సందర్భం పిల్లలది, సందర్భం ప్రతిభా పురస్కారాలు. భవిష్యత్తు పిల్లలు మా కళ్ళ ముందర ఏడుస్తున్నారన్నా. ఒక మంచిర్యాల జిల్లా నుంచి ఒక భాగం ఉన్న గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగేటప్పుడు నా పక్క టేబుల్ ఒకటే టేబుల్ ఉన్న నా పక్కన ఉన్నటువంటి మా ఫ్రెండ్ నాకంటే మార్కులు తక్కువ వచ్చినట్టు వాడికి మెరిట్ లేదు, వాడికి జాబ్ వచ్చింది. నా పరిస్థితి ఏదైనా నేను వస్తా ఏడికనమాట చెప్పు, మన ఉద్యోగం చేద్దాం, మన జీవం మనకి ఇవ్వాల్సిందే అని చెప్పి ఏడుస్తా ఉన్నారు. నాకు ఫోన్లు చేసి మాకు ఏ లోటు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒకటే ఒకటి కావాలి. బీసీడీ నుంచి ఏ లోటు మారడం ఏకైక డిమాండ్ ఇది సాధించుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దానికి రాజేంద్రన మాకు 1000 ఏళ్ళ బలం లేదు. ఈ డిమాండ్ సాధించే వరకు ఒక నాయకునిగా, ఒక సోదరునిగా, ఒక ఆత్మ బంధువుగా, మాకు ఒక పెద్దగా మీరు నిలబడాల్సిందే. మా డిమాండ్ను నెరవేర్చే బాధ్యతలో కీలకంగా మీరు మా బాధ్యత నిర్వర్తించాల్సిందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ఇప్పుడు